అందరికీ నమస్కారం. భర్త నుండి గౌరవం కావాలనుకునే ప్రతి భార్య ఈ పనులు తప్పకుండా చేయాలి. భర్త తనను పట్టించుకోవాలని, తనను చులకనగా చూడకూడదు అనుకుంటే ప్రతి భార్య ఖచ్చితంగా ఈ పనులను చేయాలి. అప్పుడే తన గౌరవం పెరుగుతుంది. మీ విలువను కాపాడుకోవడానికి మీ భర్తకు అత్తామామలకు సహాయం చేయటం మంచిదే, కానీ ఎల్లప్పుడూ తక్షణమే అందుబాటులో ఉండటం మీ విలువను తగ్గిస్తుంది. మీరు మీ పనులను, మీ సమయాన్ని కూడా గౌరవించండి. మీ భర్త ఏదైనా సహాయం అడిగినప్పుడు మీరు చేస్తున్న పనిని పూర్తి చేయడానికి కొంత సమయం అడగటంలో తప్పులేదు. మీ సమయానికి కూడా విలువ ఇవ్వటం ద్వారా మీ భర్త కూడా మీ సమయాన్ని తప్పకుండా గౌరవిస్తాడు. మీరు మీ సొంత పనుల్లో బిజీగా ఉన్నా కూడా మీ హృదయంలో మీ భర్తకు ఒక అమూల్యమైన స్థానం ఉందని మీ భర్తకు తెలిసేలా చేయండి. కానీ మీ ప్రాధాన్యతలను కూడా వారికి అర్థమయ్యేలా చెప్పడం మంచిది. అలాగే అతనికి వ్యక్తిగత స్వేచ్ఛను ఇవ్వడం నేర్చుకోవాలి. మీ భర్త పని నుండి అలసిపోయి వచ్చినప్పుడు లేదా అతని ఒంటరిగా కొంత సమయం గడపాలని కోరుకున్నప్పుడు అతనికి ఆ స్వేచ్ఛను ఇవ్వండి. ఎల్లప్పుడూ అతని చుట్టూ ఉండటం లేదా అతనిని నియంత్రించడానికి ప్రయత్నించడం అతనికి అసౌకర్యాన్ని కలిగిస్తుంది. అతని వ్యక్తిగత సమయాన్ని గౌరవించడం ద్వారా మీరు అతని నమ్మకాన్ని మరియు ప్రేమను పొందుతారు. అతను తన స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో మాట్లాడాలనుకుంటే దాన్ని ప్రోత్సహించండి. ఎల్లప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉండాలి. కోపం తెచ్చుకోవడం లేదా నిరుత్సాహంగా ఉండటం చాలా సులభం. అయితే నవ్వుతూ ఉండటం మీ వ్యక్తిత్వానికి ఒక ప్రత్యేకమైన ఆకర్షణను ఇస్తుంది. సంతోషంగా ఉండే వ్యక్తిని ఇతరులు ఇష్టపడతారు మరియు వారిని పట్టించుకుంటారు. మీరు ఎల్లప్పుడూ చిరునవ్వుతో ఉంటే మీ చుట్టూ సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. కష్టాల్లో కూడా ప్రశాంతంగా ఉండటానికి మరియు నవ్వడానికి ప్రయత్నించాలి. మీ సంతోషం మీ చేతుల్లోనే ఉందని గుర్తుంచుకోండి. సృజనాత్మకంగా ఉండండి. కొత్త విషయాలు నేర్చుకోవడం లేదా మీకు ఇష్టమైన పనుల్లో నిమగ్నం అవ్వండి. ఖాళీగా ఉండటం లేదా కేవలం ఇంటి పనులకే పరిమితం కావటం మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకోవడానికి దారితీయవచ్చు. మీకు ఆసక్తి ఉన్న ఏదైనా కొత్త విషయం నేర్చుకోండి లేదా మీకు ఇష్టమైన హాబీలలో పాల్గొనండి. ఇది మీలో ఉత్సాహం నింపుతుంది మరియు మీ వ్యక్తిత్వాన్ని మరింత ఆసక్తికరంగా చేస్తుంది. మీరు మీ సొంత ఆస్తులు మరియు విజయాలు కలిగి ఉంటే మీ భర్త కూడా మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా గుర్తిస్తాడు. అలాగే మీ భర్తను గౌరవంతో పాటు అతనిని అభినందించండి. భర్త చేసిన మంచి పనులను, అతని విజయాలను గుర్తించి అభినందించడం చాలా ముఖ్యం. అతను చిన్న పని చేసినా సరే అతనిని మెచ్చుకోండి. నేరుగా లేదా పరోక్షంగా అతనిని అభినందించడం ద్వారా మీరు అతనిని ప్రేమిస్తున్నారని మరియు గౌరవిస్తున్నారని అతనికి తెలుస్తుంది. అతని అభిప్రాయాలను, అతని ఆలోచనలను గౌరవించండి. అతనిలో ఉన్న మంచిని గుర్తించి దానిని ప్రోత్సహించండి. మిమ్మల్ని మీరు గౌరవించుకోవడం, మిమ్మల్ని మీరు విలువైన వారిగా భావించడం చేయాలి. మీరు మీ గురించి ఎలా భావిస్తే ఇతరులు మిమ్మల్ని అలానే చూస్తారు. మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకుంటే మీ చుట్టూ ఉన్న వారు కూడా మిమ్మల్ని తక్కువగా చూడవచ్చు. మీ ఆలోచనలు, మీ సమయం, మీ శ్రమ విలువైనవని గుర్తించండి. మీ వ్యక్తిత్వాన్ని, మీ అభిప్రాయాలను గౌరవించండి. మీ గురించి మీరు మంచిగా భావించినప్పుడే మీ భర్తతో సహా ఇతరులు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు. మీ ఆరోగ్యం, మీ వ్యక్తిగత అభివృద్ధి కోసం సమయం కేటాయించండి. మిమ్మల్ని మీరు ప్రేమించడం, మీ గురించి పట్టించుకోవడం ద్వారా మీ ఆత్మగౌరవాన్ని పెంచుకోండి. మీరు మీ గురించి పట్టించుకుంటేనే మీ అవసరాలను ఇతరులకు స్పష్టంగా తెలియజేయగలరు. భర్త విజయాన్ని సంతోషంగా జరుపుకోవాలి. అతని విజయాలలో పాలు పంచుకోండి. మీ భర్త సాధించిన చిన్న చిన్న విజయాలను కూడా వేడుక చేసుకోవాలి. అతని సంతోషంలో పాలు పంచుకోవడం ద్వారా
మీరు అతన్ని ఎంతగానో ప్రేమిస్తున్నారని మరియు అతని విజయాన్ని చూసి మీరు గర్విస్తున్నారని అతనికి తెలుస్తుంది. అతని విజయాలను ప్రోత్సహించడం ద్వారా మీరు అతనిలో మరింత ఉత్సాహం నింపుతారు. నేరుగా మాట్లాడండి, నిందించవద్దు. స్పష్టమైన సంభాషణ మీ భావాలను లేదా మీ అవసరాలను మీ భర్తకు సూటిగా చెప్పండి. నిందించడం లేదా వెటకారంగా మాట్లాడటం వలన మీ మధ్య దూరం పెరుగుతుంది. మీరు ఏమి కోరుకుంటున్నారో స్పష్టంగా మరియు శాంతంగా చెప్పడం ద్వారా మీ భర్త మిమ్మల్ని అర్థం చేసుకునే అవకాశం పెరుగుతుంది. మీ సమస్యలను పరిష్కరించడానికి ఒకరితో ఒకరు బహిరంగంగా చర్చించడం చాలా ముఖ్యం. మీ పరిధిని విస్తరించుకోండి. కేవలం ఇంటి పనులకే పరిమితం కాకుండా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనటం లేదా ఇతరులకు సహాయం చేయటం మీ వ్యక్తిత్వాన్ని మరింత పరిపూర్ణంగా చేస్తుంది. మీరు సమాజంలో మీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటే మీ భర్త కూడా మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా చూస్తాడు. ప్రతి భార్య భర్త ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఒక బంధం అనేది ఒకరినొకరు అర్థం చేసుకోవడం, గౌరవించడం మరియు ప్రేమించుకోవడంపై ఆధారపడి ఉంటుంది. మీ బంధాన్ని మరింత బలపరుచుకోవడానికి ఈ విషయాలు చాలా ఉపయోగపడతాయి. తెలుసుకున్నారు కదా? ప్రతి భార్య భర్త ముందు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ప్రవర్తించాలి అని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.